తెలంగాణలో అధికారం పోయి బీఆర్ఎస్కు ఏడాది గడిచింది. కాకపోతే తొలి ఏడాది ఆ పార్టీకి ఎలాంటి చిక్కులు రాలేదు. అసలు సమస్యలు 2 లేదా 3 ఏడాదిలో ఉంటాయని అంటున్నారు కొందరు నేతలు. ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోంది. మిగతా కేసు విషయం కాసేపు పక్కన పెడితే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అడ్డంగా ఇరుక్కున్నారు అన్నది అధికార పార్టీ నేతల మాట. లేటెస్ట్గా కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం పంపిన దస్త్రానికి 2 రోజుల కిందట గవర్నర్ ఆమోదముద్ర వేశారంట. దీంతో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది. కేటీఆర్తో పాటు అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఇందులో ఇరుక్కునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయంట. అసలు ఈ కేసు వ్యవహారం ఏంటి? బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. దీనికి సంబంధించి నిధుల అవకతవకలు జరిగాయని ఆరోపణలైతే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఓ విదేశీ కంపెనీకి అప్పటి ప్రభుత్వం నిధులు చెల్లించింది. దాదాపు 46 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించింది అప్పటి మున్సిపల్ శాఖ. అయితే చెల్లింపుల్లో ఇటు హెచ్ఎండిఏ బోర్డు నుంచి అనుమతి పొందలేదు. అలాగే అప్పటికే కేసీఆర్ క్యాబినెట్లో ప్రస్తావించలేదు కూడా. ఒక విదేశీ సంస్థకు నిధులు ఇవ్వాలి అంటే ఆర్బీఐ నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవేమీ చేయలేదు కేసీఆర్ గవర్నమెంట్.